शिवाय गुरवे नमः। 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 मुक्तिदा लास्यप्रिया లయకరి ఇహ లజ్జ ఇవన్నీ కూడా రంభ అంటే ఏంటో కూడా అర్థమైంది కాబట్టి అంటే ఈ బాహ్య ప్రపంచమైన ఆనందాలన్నీ కూడా క్షణికమే. ఏది కూడా మీకు ఎక్కువసేపు ఆనందాన్ని ఇవ్వలేదు. అది పొందితే లేకపోతే ఆ వస్తువు ఉంటే ఆ బంధం ఉంటే అని అనుకుంటారు తప్ప నిజంగా దాని పట్ల కంటిన్యూస్ గా అనండి ఎక్కువ కాలం, అసలు కంటిన్యూస్ అనేది తర్వాత విషయం, ఎక్కువ సమయం దాని మీద అదే అభిప్రాయం ఉండదు. అంటే ఆ ప్రేమ అనండి ఇష్టం అనండి పారిపోతుంది. కానీ అసలైన ఆ శివ జ్ఞానం లభించిన తర్వాత అద్వైత జ్ఞానం దాని యందు ఎప్పుడూ కూడా విరక్తి భావం రాదు. పొందితే ఏది పొందితే ఏది పొందక్కర్లేదో అది. చిన్నపిల్లవాడు ఆ పసితనంగా ఉన్నప్పుడు వాడికి పంచభక్ష ప్రమాణాలు అన్ని అక్కర్లేదు, వాడికి ఆ పాలు చాలు. ఆ వాడు ఏడ్చినప్పుడు ఆ పాలు పట్టేస్తే వాడు శుభ్రంగా శాంతిగా ఉంటాడు. వాడికి ఇంకేం అక్కర్లేదు అసలు. వాడికి నువ్వు ఎదురుగుండా ఎన్ని పెట్టినా వాడికి వాటితోటి ఏదీ లేదు. తర్వాత అయినా అంటే వాడు తినగలిగే వాడికి వచ్చే వరకు కూడా ఎన్ని చేసినా వాడికి ఏమిటండి, ఏమీ ఉపయోగం లేదు. వాడు తినగలిగేది వాడికి పెడితే చాలు. వాడు ఆత్రపడినా ఏది చేసినా నవ్వుకుంటాం, వాడు అజ్ఞాని కాబట్టి. వాడికి తెలియదు అవన్నీ వాడికి అరగవు అని చెప్పి నవ్వుకుని అవన్నీ తీసేసి వాడికి ఏది అరుగుతుందో ఏదో తల్లి అలా చేస్తుంది బంధువులు. జీవుడు అనేవాడు తెలియనప్పుడు ఆతృత పడ్డాడు, నానా గోల, సరే అవన్నీ జరిగాయి. తెలిసిన తర్వాత పిల్లవాడు కూడా కొంత జ్ఞానం వచ్చాక వాడు తనకు కావలసింది ఎంత మాత్రమో అంతే తింటాడు. కొంతమంది సరేలేండి అది వేరు, కానీ మామూలుగా కాస్త వివేక విచక్షణాలు ఉన్నవాడు తనకి హితమైనది మితమైనదిగా తీసుకుంటాడు. అది ఆహారం కావచ్చు, వస్తువులు కావచ్చు, ఏదైనా సరే. కాబట్టి అద్వైత జ్ఞానం తెలిసిన తర్వాత అంతా అనవసరమైన తెలుసు. ఇక్కడ దేనికి తాపత్రయం అనేది అనవసరం, ఏమాత్రం ఉపయోగం లేని. అంటే ఇక తెలిసిన తర్వాత హాయిగా ప్రేమ రూపులుగా ప్రియంకరులుగా ఉండాలి, లజ్జాగా ఉండాలి, వినయంగా ఉండాలి, అహం భావన లేకుండా ఉండటమే అని చెప్పారు. కాబట్టి ఆ నేను భావన లేకుండా, అరే నేను అంటూ నేను చేసేది ఏమీ లేదురా, ఈ నేను అని నేను అనాలన్నా నా లోపల ఆ దైవమే అన్న పరమ సత్యాన్ని గ్రహించి కూడా నేను అనటము దోషమా, మూర్ఖత్వమా, ఇంకోట అంటే ఎవరి అభిప్రాయాలకు వాళ్ళకి వదిలేయటమే. ఎందుకంటే ఇంత తెలిసిన తర్వాత కూడా ఉన్నది పరబ్రహ్మమే, అంతా అదే. నీలో ఉన్నది కూడా నువ్వు నేను అనడానికి కారణం కూడా అదే. అయినా కూడా తెలిసి అనుభవం అదే. అనుభవానికి ఎక్కడికో బయటికి పరిగెత్తక్కర్లా, బాహ్య యొక్క ఆ అనుభవాలు అక్కర్లా. నీ శరీరంది నువ్వు చూసుకుంటే చాలు. లేచిన తర్వాత సంగతి నుంచి చేసినా చాలు. ఎలా లేచావు, ఇలా పడుకున్నాను, అలా పడుకున్నాను, ఇలా రకరకాలు. కాబట్టి ఎక్కడికో వెళ్ళక్కర్లే. అనుభవానికి నాకు లేదు అనడానికి కూడా లేదు. ప్రతి వాడికి అనుభవమే చెప్పక కొంత వివేక విచక్షణాలు కలిగిన తరువాత అసలంటూ తెలిసింది ఉన్నది బ్రహ్మమే అని తెలిసింది బోధ ద్వారా. అది నాకు అనుభవం లేదు అనడానికి లేదు. నువ్వు వ్యవహారం వరకు ఎందుకురా, నీ వ్యవహారం చూసుకో చాలు.
ఇప్పుడు ఏదో యోగా అనండి, ఇంకోటి అనండి, లేకపోతే ఏమన్నా అనండి, వీటన్నిటికీ ఆ శరీరం ఎలా లొంగుతోంది. నువ్వు నీళ్లు పట్టిస్తున్నావు, ఏవేవో వేస్తున్నావు, లోపల అవన్నీ ఏమైపోతున్నాయి? భూమిలో పోస్తే ఇంకుతున్నాయి అంటున్నావు, మరి నీలో పోసినవి ఎలా ఇంకుతున్నాయి? పైన పోస్తే ఇంకట్లేదే మరి. కాబట్టి అనుభవం లేదు అనడానికి లేదండి, ప్రతి వాడికి అనుభవమే. ఈ సత్యం తెలిసిన తరువాత సర్వము దాని కారణంగానే జరుగుతోంది అని తెలిసిన తరువాత అనుభవం లేదు అనడానికి లేదు, ఎవడు సాహసించడానికి లేదు. అనుభవం అనుక్షణం నీ నీ ద్వారా నీకు తెలుస్తున్నాయండి. అందుకనే స్వస్వరూప జ్ఞానం అన్నారు. నీకు తెలుసుకోరా తర్వాత సంగతి తర్వాత. నీ స్వరూపం ఏమిటో నీకు అర్థమైంది. అర్థమైన తర్వాత కూడా ఇంకా మళ్ళీ నేను నేను అంటే చేసేదేముంది? చేసేదేముందంటే ఇక్కడ ఏదో వదిలేయటమో జాలి పడటమో కాదండి, భయంకరమైన స్థితి పొందుతావురా. నువ్వు చేసిన మహా పాపాలు ఎన్నో ఉన్నాయి, ఆ పాపాలన్నిటికీ అనుభవించక తప్పదు. ఎప్పుడు మర్చిపోకండి, ప్రతి జన్మలోనూ మీరు ముందు చేసిన జన్మ ఏమిటి, ఆ పాపాలన్నీ మీకు గుర్తుంటాయి, అప్పుడు ఏడుస్తారు. ఒక మనుష్య జన్మలోనే మనకి ముందు జన్మ తెలియకుండా చేశాడు పరమాత్మ. అయినా అప్పుడప్పుడు అంటే మీరు అనుభవించే కర్మలనండి, ఏదైనా సరే, శారీరకమా బాహ్యమా, బంధువులతోట ఏ రకందైనా సరే, సుఖమైన దుఃఖమైన కర్మ ఫలితమే అంట. మరి ఇది తెలిసిన తర్వాత కూడా మానేస్తున్నాడండి. ఒకరిని మాటలతో గాని చేతలతో గాని బాధ పెట్టడం గాని కపటత్వాలు గాని మానేస్తున్నాడా అంటే లేదు. సరే, పాపారణ్య దవానల దీర్ఘం ఉంటుంది. పాపములు అను అరణ్యాన్ని దహించుటకు పరమేశ్వరి కారు చుచ్చు వంటిది. దవానలము అంటే మనకు అడవుల్లో అంటాం. అంటే అసలు ఒక్కసారి అది అంటుకుందంటే ఎలా ఎక్కడ ఎవరో నిప్పు అంటించింది కాదు, అక్కడ స్వయంగా వచ్చింది. అది అంత తొందరగా ఆరిపోదు, దావానలము అంటాం. అది అలాంటిది అమ్మవారు. పాపములను అరణ్యములను దహించు. ఆమె ఆహో అన్నాడు ఆయన, నేను చూసుకుంటానరా, నువ్వు ఇప్పటికైనా ధర్మంగా ఉండు, అందరితో ప్రేమగా ఉండు, సాక్షిగా ఉండు, నీకెందుకు నేనున్నా, నీ పాపాలన్నీ దహించి వేస్తానా అని చెప్తాను. ఎందుకంటే ఈ దవానలో ఆ అడవిలో అయినప్పుడు బూడిద కూడా మిగలదు అని అంటారు. ఆ విధంగా అందరు అరణ్యమున అతి విశేషమగు వృక్ష సముదాయము. ఈ పాపారణ్యం కూడా అమితమగు పాపముల సమూహం. ఈ కారు చిచ్చు మహారణ్యమును దహించినట్లుగా పరమేశ్వరి యొక్క కృప తన భక్తుల యొక్క పాప సమూహములను దహించివేది. ఇంత చక్కగా క్లియర్ గా చెప్పినా సరే నేను పాపమే చేస్తానంటే చేసేది ఏముందండి, అధర్మంగానే ఉంటాను అంటే నేను. కానీ అమ్మ భక్తుడు అయితే కదా ఆవిడ చేస్తుంది, అంతే తప్ప చెప్పాను కదా, ఇప్పుడు ఒక నమస్కారం చేసి బయటకు వెళ్ళి పాపాలు చేస్తా అంటే ఎందుకు రక్షిస్తుందండి? శివుడు మరి ఆయన్ని రక్షించాడా రావణాసురుని? ఏం రక్షించలేదు. పరమ భక్తుడు రోజు శివ పూజ చేస్తాడు. శివ పూజ చేశాడు కదా అని అధర్మం చేస్తే పరమాత్మ చేస్తాడా, రక్షిస్తాడా? ఇప్పుడు ఇక్కడ ఇంతవరకు ఎందుకంటే అసలు తెలిసిన తర్వాత ఎన్నో పురాణాలు వినుంటారు, కథలు వినుంటారు, ఎన్నో అసలు తెలియదు ఏమిటండి, ఎవరికి తెలియదు, అందరూ జ్ఞానులే. లెక్చర్ ఇమ్మనంటే ఒక్కొక్కళ్ళు ఇస్తారు, గంటలు గంటలు ఇవ్వగలుగుతారు. ఆచరణ అనేసరికి చూడండి అసలు కృతస్య అఖిల పాపస్య జ్ఞానతో అజ్ఞానతో పివ ప్రాయశ్చిత్తం పరం ప్రోక్తం పరాశక్తే పదస్మృతి. తెలిసి తెలియక చేసిన సర్వ పాప సముదాయములను పరమేశ్వరి యొక్క ఆ పాదస్మరణ మాత్రం. మళ్ళీ పాదస్మరణ అనగానే ఆవిడకి నమస్కారం చేసేస్తే అమ్మాయ నా పాపాలు నశించిపోయాయండి నిన్నటివన్నిటివి అనడానికి లేదండి. ఎందుకంటే నీకు పాపం చేశానన్న స్ఫురణ ఉంది కదా, అప్పుడు ఎందుకు నశిస్తాయి? ఎలా చేయాలి? అన్యము లేదని చేయాలి. నీవు తప్ప అన్య శరణము లేదమ్మా అనాలి. అమ్మ తప్ప ఏది గుర్తు రాకూడదు. అమ్మ గుర్తు వస్తుందంటే పాపం ఎందుకు చేస్తాడండి వాడు? చెయ్యడు. వాడు పాపం చేస్తున్నాడంటే వాడు అమ్మను మర్చిపోయాడు.
అమ్మనంటే దైవం. దైవాన్ని మర్చిపోయిన వాడే పాపం చేస్తాడండి. కాబట్టి ఇక్కడ అమ్మ యొక్క పాదస్మరణ మాత్రముననే నశిస్తాయి. కాబట్టి ఆ పాదాలను సరణ శంకరులు చెప్పారు, అమ్మ ఏం ముద్రలు పెట్టుకుని కూర్చోలేదు, ఆవిడ పాదాలే రక్షిస్తాయి. అందరి దేవతల్లాగా నువ్వు పెట్టుకోలేదమ్మా, ఎందువల్లనంటే నీ పాదాలే రక్షిస్తాయి కాబట్టి నువ్వు వేరేగా అభయము వరద ముద్రలు నీకు లేవమ్మా, నీకు ఆవశ్యకత లేదని వర్ణించారు. సౌందర్యలహరి శ్లోకాలు వర్ణిస్తున్నప్పుడు ఆయన శంకరులు చెప్తారు. ఎక్కడ లలితాంబవార్లు అవి కనపడవు మనకు, వేరే దేవతలందరికీ కనపడతాయి కానీ అభయస్థం పైకి ఒకటి కిందకి వరద మనకి వరాలు ఇచ్చింది. సర్వేషామేవ పాపానం యోగపద్యేన నాశనం భక్తి శ్రద్ధ సమాయుక్తః స్నాత్వా తజ్జల సంస్థితః అష్టోత్తర సహస్రంతు జపేత్ పంచదశాక్షరి. సాధకుడు స్నానం చేసి ఆ జలం నందు ఉండే శ్రద్ధాభక్తులతో సరే మంత్రాలను గనక జపిస్తే సర్వపాపం నుండి విముక్తుడవుతాడు. సరే శ్రీ విద్య పంచదశి ఇవన్నీ మంత్రాలు ఉన్నాయి కొన్ని, కానీ నిజంగా దిక్కులు చూడకుండా ఆ నదిలో అనండి ఇంకోటి అనండి భయపడకుండా అనండి, అంటే మానసికంగా ఏ విధమైన అలజడు లేకుండా వాడు జపం చేస్తే వాడు పాపాలు నశిస్తాయి. మళ్ళీ బయటకు వచ్చి చేస్తాడని కాదు, వాడు ఎలా చేస్తాడంటే అమ్మనంత నమ్మాక చెయ్యడు, చెయ్యని వాడే కథలు చెప్తాడు. అంటే ఎన్ని మార్గాలు చూపిస్తుంది అమ్మ, ఒరే నువ్వు ఎందుకురా కంగారు పడతావు, నీ పాపాలను నేను నశింపచేస్తాను. కాబట్టి నువ్వేం కంగారు పడకు, నువ్వు పాపాత్ముడివని దిగులు చెందవు. అదే కదా శంకరులు చెప్పింది, వీయాంశం దూరం స్నపయ కృపయ మామపి శివే. ఎంత బాగుంటాయి ఒక్కొక్క పద్యం. మా నన్ను పాపాత్ముడు అని దూరంగా పెట్టావా, నీ కడగంటి అంటే ఆ 3 గంటి చూపు ఒక వీక్షణ నా మీద పడ్డా నాలో పాపం ఎలా ఉంటుందమ్మా, ఎందుకంటావేమో. ఎంత బాగా చెప్తారండి, అంటే ఒక భక్తుడికి వస్తాయండి ఆ స్ఫురణలు. అమ్మ తప్ప అన్య శరణము లేదని అనుకున్న భక్తుడికి అలాంటి అద్భుతమైన స్ఫురణ. నీకేం నష్టం రాదమ్మా, నిన్నెవరు ఏమనరు, ఎందుకంటావా, నీచే సృజించబడిన చంద్రుడే అరణ్యాల్లో భవనాల్లో ఎక్కడైనా సరే సమకర నిపాతో హిమకర. నాకు చాలా ముఖ్యమైన శ్లోకాలే కొన్ని గుర్తుంటాయండి, దాన్నే చెప్తుంటా. 100 శ్లోకాలు ఇంపార్టెంట్, అన్ని బాగానే ఉంటాయి, కొన్ని మనకి మనసుకు హత్తుకుంటాయి, అది దేనికైనా సరిపోతూ ఉంటాయి మనకు. ఉదాహరణగా చెప్పాలంటే ఎందుకంటే 100 శ్లోకాలు చెప్పుకోవటం ఎందుకు అక్కర్లా, మనసుకు నచ్చిన ఒక శ్లోకం యొక్క అర్థభావం మనకి గనక జీర్ణం అయితే మనలో అంటారు కదా నరాళ్ళు అని, చాలదండి. అందుకే నాకు అలా సెలెక్టెడ్ గా కొన్ని మాత్రమే అవి స్మృతి పథంలో ఆ సమయానికి అవి వస్తాయి, అంటే ఆ స్ఫురణ వస్తుంది, ఇంకా ఇక్కడ వేరేగా ఏం చేయడానికి. ఏది స్ఫురణ వస్తుందో ఆ పద్యమే చెప్తాను. కాబట్టి ఉట్టిగా సమయాన్ని వృధా చేయటం దేనికి, అధర్మాలు చేయటం దేనికి. అధర్మం అంటే ఏమీ లేవండి, అధర్మం అంటే ఏదో అందరినీ సంహరించటం అనే కాదు, నీ కపటత్వం అధర్మం. కొంతమంది ఉట్టుట్టుగానే అబద్ధాలు ఆడేస్తారు, ప్రగల్భాలు పలుకుతారు, ఇవన్నీ కపటత్వాలు. మాటలతో చేతలతో ఈ అహంకారాన్ని ప్రదర్శించటం అంటే అర్థము అవతల వాడిని కించపరచడం అనండి, మాటలతో దూషించడం అని రకరకాల. మీకు తెలియదే ఉందండి, ఎవరికైనా తెలీదా? అన్ని తెలుసు. అధర్మం అంటే కపటత్వం అంటే ఏంటో తెలుసు, అన్ని తెలుసు, తెలియని వాళ్ళు ఏముండరు. ఒక వయసు వచ్చాక 10 ఏళ్ల పిల్లాడికి కూడా తెలుసండి తప్పు రైట్, కానీ వాడు చేస్తాడా చెయ్యడా అనేది. గంగాయాహ పరమం నామ పాపారణ్య దవానల భవవ్యాధి హరి గంగా తస్మాత్ సేవ్యా ప్రయత్న. పరమ పవిత్రమగు గంగయ్యను నామము సంసార వ్యాధి నాశనం, పాపములను అరణ్యములను దహించినది అనుట ప్రయత్నము చేసైనను మహాగంగా స్రవంతిని సేవించదు. అంటే ఆ గంగలో స్నానం చేయాలి, పరమేశ్వరి గంగాదేవి స్వరూపురాలు. అంటే అక్కడ సేవించటము అనేది కేవలం ఒక స్నానం, ఎలా స్నానం చేయాలో కూడా ఉంది, కానీ ఇష్టం వచ్చినట్టు చేయకూడదు, వాటికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఆ విధంగా స్నానం చేస్తేనే మీ యొక్క పాపాలు నశిస్తాయి. అంతే తప్ప ఆహా నేను వెళ్ళిపోయానండి, ఇక్కడ గంగ ఉంది
శుభ్రంగా స్నానం చేసి వచ్చాను షాంపూలు పెట్టి అంటే కాదు. వాటికి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఆ విధంగానే చెయ్యాలి. ఆ విధంగా చేసినప్పుడే నీకు. కాబట్టి పూజ ఏ విధంగా చేస్తే ఆ విధంగానే నీకు లభిస్తుంది. ఇలా అన్నిటికీ ఒక పద్ధతి ఏర్పరచాలి శాస్త్రీయం. ఆ పద్ధతిని అవలంబిస్తే డెఫినెట్ గా నువ్వు పొందుతావు. అంతే తప్ప ఇష్టం వచ్చినట్టుగా చేసేసానండి అని అనడానికి లేదు. దానివల్ల నీకు పాపమే వస్తుంది. తినవలసిన విధంగా తినకపోతే ఏమవుతుందో తెలుసు కదా. మరి చేయవలసిన విధంగా చేయకపోతే దోషం. ఇక్కడ కడుపు నొప్పి వస్తే, ఆయాసం వస్తే అక్కడ పాపం వస్తుంది. కాబట్టి నదీ స్నానమైన, ఆ క్షేత్ర దర్శనమైన శాస్త్ర ప్రకారంగా తెలుసుకుని చెయ్యాలి. అది క్షేత్ర దర్శనం అవుతుంది. అంతేగాని 100 మందితో పోయామా, ఒక్కళ్ళం పోయామా, ఎలా పోయాము అన్నది కాదు పాయింట్. అక్కడ నువ్వు ఎన్నిసార్లు పోయి వచ్చావన్నది పాయింట్ కాదు. ఎలా వెళ్ళాలో అలా వెళ్ళావా, స్నానం ఎలా చేయాలో అలా చేసావా, ఇది పాయింట్. లేదా అందరూ పుణ్యాత్ములు అయిపోరండి పాపం. అవి ఇక్కడ అర్థము ఆ విధంగా చక్కగా తెలుసుకుని చేయాలి. తెలియకపోతే తెలుసుకోవాలి. పెద్దవారంటే మీ పెద్దవారికి తెలియచ్చు, తెలియకపోవచ్చు. ఒక వేద పండితుల్లో అలా ఒక పద్ధతి తెలుసుకుని ఆ పద్ధతి ప్రకారంగా క్షేత్ర దర్శనం చేస్తే 1,000 రెట్లు. క్షేత్రంలో తెలిసి చేసినప్పుడు ఇది ఇప్పుడు చెప్పారు కదా, తెలిసి చేసినా తెలియక చేసినా అవన్నీ చాలా మంది డైలాగులు కొడతారు. నిజంగా నాకు నచ్చని డైలాగు. తెలిసి తెలియక అంటారు. తెలియక ఎందుకు చేశారండి? అంతటి భయంకరమైన పాపం ఎక్కడుంది అసలు తెలియక చేయడానికి? ఏదో చిన్నప్పుడు చేశారంటే అర్థం ఉంది. ఇప్పుడు ఏదో శ్రవణుడు తెలియక దూరం నుంచి ఆ జింకలో ఏవో నీళ్లు తాగుతున్నాయి ఆ శబ్దానికి అతను వేశాడు. సరే చూసారా, అది దూరంగా ఉంది కాబట్టి శబ్దభేది అనే ఈ విద్య అతనికి వచ్చని చేశాడు, కానీ అనుభవించాడు. కానీ ఇప్పుడు ఏదన్నా తెలియక అంటే అలాంటిది ఏదన్నా జరగచ్చేమో కానీ మీరు ఒకళ్ళని తిట్టారనుకోండి, తెలియక తిట్టాను అనగలరా? ఏదో విదర్భం చేశాడు, వాడు చేశాడని తిట్టేశామంటే తర్వాత తెలిసింది వాడు, కానీ క్షమాపణ చెప్పగలిగారా? అరే నువ్వు చేయలేదని తెలియదురా, నువ్వే చేసావు అనుకుని తిట్టాను, ఓకే సారీ అని అనగలుగుతారా? కాబట్టి ఎందుకండి తెలిసే చేశానమ్మా పాపాలు క్షమించండి అని ఎందుకు అనలేదు? ఈగో, నేను అసలు పాపం చేసి ఒప్పుకుంటారండి? ఆ ధైర్యం ఉందా? ధైర్యం ఉన్నవాడి పాపం నశిస్తుంది. ధైర్యం లేని వాడికి పాపం ఎలా నశిస్తుందండి? నువ్వు మనసులో అనుకోగానే నశించిపోతుంది. మరలా చేయకుండా ఉంటున్నావా? ప్రాయశ్చిత్తం అంటే ఏమిటి? మరలా చేయకుండా ఉండేటట్టు చేసే ఒక కార్యం అనండి, పననండి, లేకపోతే ఈ క్షమాపణ అనండి. మనసా వాచా కర్పణ అన్నారు. అందుకని ప్రాయశ్చిత్తం. కాబట్టి చిత్తాన్ని శుద్ధి చేసుకోవటమే ప్రాయశ్చిత్తం. శుద్ధి అయిన వాడు మరి దోషం ఎందుకు చేస్తాడండి? చెయ్యడు. కాబట్టి తెలిసి తెలియక అనడానికి లేదు. ఒక అమ్మాయి కొన్ని ఏవో చేసిందండి. ఆ అమ్మాయి అంది, ఒక వాళ్ళ బ్రదరో ఎవరినో అనుకోండి, బ్రదర్, నేనేం తప్పులు చేశానో నాకు తెలీదు, క్షమించండి. అప్పుడు ఆయన కోపం వచ్చింది. నువ్వు తప్పులు చేయలేదు అంటున్నావు కదా, మళ్ళీ నేను క్షమించడం ఎక్కడుంది? అనవసరం. దాని బదులు తప్పులు చేశాను క్షమించు, ఇంకోసారి నేను అలాంటివి చెయ్యను అని ఉంటే సరిపోయేది కదా. అనలేదు. చూసారా, ఈగో అలా ఉంటుంది. అంటే క్షమించానని అడిగాను అని చెప్తారు, కానీ ఏం చేశానో నాకు తెలియదు, క్షమించు అన్నాడు. చూసారా, అసలు ఎందుకంటే అది వృధా కదా. అతను సరే వేరే వాళ్ళైతే అంత ఆలోచించారే, ఆ సమయంలో భగవంతుడే చేశాడు, ఇంకోటి చేశాడు, అనవసరమైన విషయాలు. ఇది తెలుసుకోవడానికి. నువ్వు తప్పులే చేయలేదు అంటున్నావు కదా, చెయ్యనప్పుడు నేను క్షమించడానికి నేనెవరిని అన్నాడు. అయిపోయింది. కాబట్టి అలా ఎప్పుడు అనకండి. అంటే దైవం దగ్గర కానీ గురువుల దగ్గర కానీ ఎప్పుడు కూడా ఆ తెలియక అన్న పదం వాడకండి. నిజంగా తెలియక చేసిన పాపాలని గురువులు గుర్తించారు, వాటిని ఎట్లాగో రక్షిస్తారు దైవం కూడా. నువ్వు చెప్పక్కర్లే. కానీ నీకు తెలిసిన అంటే తెలిసి చేసిన వాడిని
నిర్భయంగా నువ్వు ఒప్పుకోగలవా? ఆ ధైర్యం నీలో ఉందా? అప్పుడండి దవానలంలాగా ఆవిడ నశింప చేస్తుంది. ఆ నిర్భరత ఉండాలి. ఎస్ కరెక్టే, నేను చేశాను కదా అమ్మా, ఇక మరలా చెయ్యను నేను. అది ప్రాయశ్చిత్తం. అసలు ముందు ఒప్పుకోవటమే మనం ధైర్యంగా ఒప్పుకున్నప్పుడు ఇంకా ప్రాయశ్చిత్తం ఎక్కడ జరుగుతుందండి? కాబట్టి పాపారణ్య దవానల, ఇన్ని పాపాలు నేను నశింపజేస్తానంది, కానీ ఏది ధైర్యం? వాడు చూడండి, కొంతమంది చాతగానప్పుడు ఎంత ప్రేమగా ఎలా ఉంటుంది. కొంత శక్తి రానివ్వండి, మళ్ళీ మొదలు వాడుకోవాలి. మరి ఇప్పుడు తెలియక చేసిందా ఇది? తెలిసి చేసిందా? ఎలా నిర్ధారిస్తారు? వలన చేసిన పాపం చెబితే పోతుంది అని అంట. చెబితే అంటే అర్థం ఏంటి? ధైర్యంగా నువ్వు ఒప్పుకుంటే పోతుంది. అవును నేను చేశానయ్యా, తెలిసే చేశాను, నన్ను క్షమించు అని అనే ధైర్యం ఎవరికి ఉందండి? పిల్లల్నైనా అడగచ్చు అన్నారు ఇలాంటారు. నీకన్నా వయసులో చిన్నవాళ్ళైనా నువ్వు అడగగలిగితే, ఏదో కొంత ఎందుకు ఇస్తారంటే, పోనీలేరా మనసులోనైనా వారికి క్షమాపణ చెప్పుకో అని ఎందుకన్నారంటే, నువ్వు మరలా చెయ్యకుండా ఉంటావనే నమ్మకంతో అంటారు. అంతే తప్ప వేరేగా నీ ఈగో హర్ట్ అవుతుందని కాదు. మరలా చేయకుండా నువ్వు ఉండగలిగినప్పుడు నువ్వు మనసులో చెప్పుకుంటే అది నశిస్తుంది. దౌర్భాగ్య తూల వాతూల, వాతు అన్నిటికీ దీర్ఘాలు లాస్ట్ కూడా. దౌర్భాగ్య తూల వాతూల, దౌర్భాగ్యములను దూది రాశికి పరమేశ్వరి ప్రచండ మారుతము అంటే. ప్రచండ మారుతం మామూలుది కాదు. దౌర్భాగ్యాలను అనే దూది రాశి. దూది మామూలుగా గాలిగేది అవుతుంది, ప్రచండానికి ఇక్కడ ఉంటుందండి అది. సుడిగాలి వంటి. వాతూలుడు అంటే వాయుదేవుడు. మహాపర్వతములను కూడా ఎగురజిమ్మగల శక్తిమంతుడు. అట్టి వానికి దూది పింజములను ఎగురజిమ్ముట ఎట్టి విషయమో అటులే పరమేశ్వరి తన భక్తజనుల యొక్క దురదృష్ట రూపక దౌర్భాగ్యములను, అంటే ఈ రుణము, యాచన, ముసలితనము, జారత్వము, చోరత్వము, దరిద్రము, రోగము, గుప్తశేష భోజనము అను 8 దౌర్భాగ్యాలు. ఎంత భయంకరమైన చూడండి. ఇవి పోగొడుతుంది ఆవిడ. ఇంకెందుకంటే ఏ రోగమో వస్తుంది, డబ్బులు దాచుకోవాలి, లేదా నన్ను ఎవరు చూస్తారు చివరి రోజులు అని డబ్బులు దాచుకోవటమో, వస్తువులు దాచుకోవటమో, లేదా వాళ్ళ కాళ్ళు పట్టుకోవటం, వీళ్ళ కాళ్ళు, ఇవన్నీ అవసరమా? అమ్మని పట్టుకుంటే సరిపోలేదు, ఆమె పాదాల స్మరణ అన్నారు. మనస వాచ కర్మం. ఎన్ని చెప్పారు? రుణము, అప్పులు చేయటం అవసరమే రానివ్వదు నీకు. యాచన, ఒకళ్ళని దేహి అని, ఇవన్నీ కూడా గత్యంతరం లేకుండా చేసేవి, కావాలని చేసేవి కాదండి. ఉంచుకుని కూడా కొంతమంది ఈ ఏమిటది, ఈ సంక్రాంతి అప్పుడు ఈ వీళ్ళని తీసుకుని వస్తారు కదా, ఏమిటో అన్ని మర్చిపోయినట్టు అయిపోతుంటుంది ఆ లోకంలోకి లేనప్పుడు. గంగిరెద్దుల్ని తీసుకొస్తారు కదా, వాళ్ళకిట పొలాలు బోల్డ్ ఉంటాయిట. మా పాలపై చెప్పాడు ఒకసారి, అమ్మ వాళ్ళకి ఇయ్యకండి, వాళ్ళకి బోల్డ్ పొలాలు అన్ని ఉంటాయి, వాళ్ళు అలా కుల వృత్తిని స్వీకరించి యాచన చేసుకుంటూ ఉంటారు, వాళ్ళు ఇదవ్వరు. ఆ పొలాలు అమ్మితే వాళ్ళకి కోట్లు వస్తాయమ్మా. యాచన ఎందుకంటే అంత దౌర్భాగ్యం, హాయిగా అనుభవించగా యాచన. కొంతమంది చూస్తారా ఫ్రీగా వస్తే, ఎప్పుడు అలాంటి వాటికి వెళ్ళకూడదు. దాన్నే యాచన అంటారు. అడుక్కోవటం, లేక అడుక్కోవటం వేరు, ఉండి అడుక్కోవటం ఇంకొక గోలండి. ఈ అధర్మం అంటే ఏమిటండి? నీకు ఉన్నది ఇంకా మళ్ళీ అధర్మం చేసి సంపాదించడం దేనికండి? అది అడుక్కోవటం అవదా? యాచన అవదా? కాబట్టి అధర్మాలకి ఈవిడ చెప్పట్లేదు. పాపం వాడి ఆ యొక్క ఏదో పూర్వజన్మదనండి ఏదో ఒకటి కర్మకి వాడు యాచించవలసి వస్తే అవి తీసేస్తుంది. ముసలితనము, ముసలితనం అనగానే ఇక్కడ 90 ఏళ్లకే ముసలితనం కాదండి. ముసలితనంలో వచ్చే లక్షణాలన్నీ ముందరే వస్తాయి.
జారత్వం అంటే ఈ చోరత్వము జారత్వం అన్ని, ఈ కపటత్వాన్ని జారత్వం అంటే నీ పని అవ్వడానికి అవతలి వారితోటి ఆ రకరకాలుగా మాట్లాడి నీ పనిని సాధించుకోవడం. జారత్వము అంటే అదే అర్థం, వేరే అర్థాలకు వెళ్ళక్కర్లేదు. జారత్వము అంటే మంచి టాక్టిస్ పవర్, అధర్మం చేయడానికి ఆ మాటలతో అవతల వాళ్ళని బురిడి కొట్టించి వీడు తన యొక్క ఇది చేసుకుంటాడు. చోరత్వము, దరిద్రము. కొంతమంది చూడండి ఎంత సంపాదించినా డబ్బు నిలవట్లేదంటారు. వీడు 10 రూపాయలు సంపాదించి 20 రూపాయలు ఖర్చు పెడితే దరిద్రం కాకపోతే ఏముంటుంది? కొంతమందికి పాపం ఏది ఇది ఉండదు, ఏది కలిసి రాదేది, అది సహజంగా పాపం బై బర్త్ అన్నట్టుగా. కాబట్టి ఇవన్నీ కూడా అలాంటివి ఆవిడ తీసేస్తుంది. రోగము, దేహానికి వచ్చే రోగం అంటే కేవలం అది ఒక్కటే కాదండి, రోగాలు ఎన్ని ఉన్నాయండి. లోభత్వము, మోహము, ఇలాంటివన్నీ దరిద్రాలు, రోగాలు. భుక్త శేష భోజనం, చూడండి ఎంత భయంకరం. మిగిలిన అన్నం తినేది. అన్నం అంటే తినబడేదే అన్నము. కాబట్టి చూడండి, ఇప్పుడు పని వాళ్ళు ఉంటారు, లేకపోతే వేరే వాళ్ళు ఉంటారు, ఇలా రకరకాలుగా మిగిలిపోయిన అన్నాన్ని పూజించి తప్పదు వాళ్ళకి. అది కూడా భయంకరమైన స్థితే కదా. ఒకరి మీద ఆధారపడితే వారు తినగా మిగిలిందే నువ్వు తినవలసి వస్తుంది. హాయిగా దర్జాగా ఉంటామని అంటే కూడా అహంకారంతో పోగొట్టుకుంటారు కదా కొంతమంది. ఎక్కడ లేని అహంకారం వస్తుంది, దాంతో గొప్ప వాళ్ళు లేరన్న అహంకారం వచ్చేస్తుందండి. జాగ్రత్త అంటే అదే, చక్కగా హాయిగా ఆనందంగా ఉండవమ్మా అని అంటే అలా ఎన్నో రకాలు. ఈ బాహ్య ప్రపంచంలో ఇంతే అంతే అని చెప్పడానికి లేదు. ఈ అహంకార, అహంభావన, లజ్జ, అహంభావం లేని స్థితి ఎక్కడొస్తుందండి? మాకంటే గొప్ప వాళ్ళు లేరు. దైవాన్ని దూలనాడతారు. నేనే దేవుణ్ణి అనేవాళ్ళు లేరు బయట. నన్ను మించిన వాడు ఎవడున్నాడు? ఇలా రకరకాలు. సరే చేస్తే చేసాం, మళ్ళీ శరణు వేడు. మళ్ళీ చెయ్యను అన్న దృఢ విశ్వాసంతో శరణు వేడితే వీటన్నిటినీ దౌర్భాగ్య తూలవాతుల దూది పింఛాన్ని ఆ ప్రచండ మారుత వేగంతో ఎగరగొట్టినట్టు, అంటే మళ్ళీ దరిదాపుల్లో ఉండదు. ఇంకా అమ్మానుగ్రహం లభించాక ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి? ఇవన్నీ పోతాయి. వీటికి ఏది రాదు, ఒకరి మీద ఆధారపడవలసింది రాదు. యాచనము అంటే అదే కదా, రుణము, యాచనము, రోగము, ముక్తశేషం భుజించటము, ఇవేవి కూడా ఇలాంటి భయంకరమైన దౌర్భాగ్యాలు నీకు లేకుండా. దురదృష్ట రూపక దౌర్భాగ్యాలు అన్నారు వీటన్నిటి. జరాధ్వాంత రవిప్రభ. ఇక్కడ జరాధ్వాంతర అనడానికి లేదు, ఆవిడ రవిప్రభ అనాలి. రవి అంటే సూర్యుడు, సూర్య ప్రకాశం అని. కాబట్టి జరాధ్వాంత అని ఒక నిమిషం ఆగి, సెకండ్ ఆగి రవిప్రభ అనాలి. చాలా మటుకు జరాధ్వాంతర అని అంటారు, తప్పది. జరాధ్వాంత రవిప్రభ. పరమేశ్వరి తన భక్తపరులకు ఉపాసకుల యొక్క ముసలితనమును పెనుచీకటికి సహస్ర కిరణం వంటిది. సూర్యకాంతి ప్రసరించు తావుల చీకటి యొక్క ప్రసక్తి ఉండనట్టులుగా పరమేశ్వరి కృపావీక్షణ పాత్రులకు భక్తిపరులందు వార్ధక్య ప్రసక్తి ఉంది. శక్తి కృపాపాత్రులగుట సదా శక్తిమంతులుగానే ఉంటారు. కాబట్టి ముసలితనంలో పొందవలసినవి అంటే ఈ రోగాలనండి, ఒకరి మీద ఆధారపడటం అనండి, అంటే వేరే వాళ్ళ చేత చేయించుకోవటం అనండి, ఇప్పుడు దౌర్భాగ్యాలు కొన్ని చెప్పలేదు అలాంటివి. మళ్ళీ ఇక్కడ గురువుని ఆపాదించకండి, గురువులకి సేవ చేస్తున్నారు. మీరు అంటారు అయ్యో గురువు గారు చేసుకోలేకపోతున్నారు. మీరు తరించడానికి గురు సేవ అండి, దైవ సేవ, గురు సేవ అనేవి మీరు తరించడానికి, మీ పాపాలు నశించడానికి. కానీ గురువులకి చేత కాలేదు కానీ చేసుకోలేరని కానీ ఇంకోటి అన్నారు. కాబట్టి ముసలితనంలో ఇందాక చెప్పుకున్నాం కదా, ముసలితనం అంటే ఎర్లీ ఇది వచ్చేసింది అంటారు చూసారా. కాబట్టి ఇవన్నీ కూడా రాకుండా ఆవిడ అలా, అంటే ఆ రవి ప్రకాశం ఎలా ఉంటుంది, చీకటి అనేది ఎక్కడా కనదు, ఆ విధంగా అమ్మాయి యొక్క అనుగ్రహం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ
పెరియవారు ఏదో చివరి కాలంలో ఆయనకి చేత కాలేదండి, మన రమణ మహర్షికి ఇలా వచ్చిందండి, వీటిని ఆపాదించకండి. అవి లీలలుగా మీకు చూపించారు. వాళ్ళు ఏమి దాని గురించి వేరే వాళ్ళ మీద ఆధారపడలేదు. వారు శిష్యరికంగా వాళ్ళు చేశారు. సేవ చెయ్యాలి కాబట్టి చేస్తున్నారు. కాబట్టి అంటే అర్థము తప్పదు, ఈ బాహ్యమైన అర్థం కాదు. శిష్యుడుగా అతని యొక్క ధర్మాన్ని వాళ్ళు ఆచరి. శిష్య ధర్మం అంతే, గురు సేవ చేయటం వేరే ధర్మం లేదు శిష్యుడికి. దీపకుడు కదా మీకు తెలుసు, ఎన్నోసార్లు కూడా చెప్పుకున్నా. ఆ దీపకుడు అనేవాడు ఎంత గురుసేవ ఎలా చేశాడో తెలిసిందే. ఆ సేవ చేశాడు కాబట్టి ఈ రోజుకి ఆ దీపకుడు గురించి తలుచుకోవటం. లేకపోతే ఎందుకంటే తలుచుకుంటారా? ఎవరి గురించి తలుచుకున్నారు? వేరే వాళ్ళు ఉన్నారా? ఎలాంటి పురుషులను తలుచుకుంటారు? ఇక్కడ ఆ అమ్మ ఆ విధంగా పాపారణ్య దవానల దౌర్భాగ్య తులవాతుల జరద్వాంత రవిప్రభా, నీకు ఏమీ భయం లేదు కానీ అంత అభయమిస్తావు. అయ్యో నేను పాపాత్ముడిని అనడానికి లేదురా, నువ్వు ఎందుకురా నన్ను పట్టుకొని, నీకెందుకు నేను ఉన్నాను. అమ్మా ఏమిటి ఈ దౌర్భాగ్యం అని. ఇవి కూడా మీకు తెలుసు. ఆ బాల త్రిపుర సుందరి ఉపాసకులకి వీళ్ళు వాళ్ళు ఎప్పుడు కూడా మేము దరిద్రం అనుభవిస్తున్నామని అమ్మతో ఏమి ఏడవలేదు. సిగ్గుపడ్డాట. అమ్మా ఇంకా నేను ఈ మంచినీళ్ళు తప్ప నీకేం పెట్టలేకపోతున్నాను, నన్ను మన్నించమ్మా అని ఏడ్చాడు. అంతేగాని అమ్మ నువ్వు ఇబ్బంది, నీకేం పెడతాను నేననే అమ్మవారిని ఏమి అనలేదు. నన్ను క్షమించు తల్లి, నేను నీకేమి చేయలేకపోతున్నాను, ఈ రోజుకి ఈ చెంచాడు నీళ్లు తప్ప నీకు నైవేద్యంగా ఏమీ లేవు అని అతను లోపల కాదు. ఎలా అయితే శంకరులకి అయ్యో ఇంత గొప్ప పిల్లవాడు వచ్చాడే మన ఇంటి ముందరికి, నేనేం పెట్టలేకపోతున్నానని ఆ ముసలావిడ తపన పడి వెతికింది. అప్పుడు ఆ ఎండిపోయిన ఉసిరికాయ, ఇక అంతకన్నా నా దగ్గర ఏమీ లేదు ప్రభు అని సిగ్గుతో, ఏది ఇవ్వలేకపోతే ఎలా గుమ్మం ముందరకు వచ్చారే అని తపన పడింది. నిజంగా అలాంటి తపన ఉందంటే ఎవరికైనా సరే, గుమ్మం ముందు కాదు మీ ఇంటికి వస్తే మరి ఏమిటి, మీరు వస్తే ఏదైనా అంటే మనసు ఎంత నిర్మలత్వంగా ఉండాలో చూస్తే ఉంటే ఇవన్నీ జరుగుతాయి. ఏం సందేహమే లేదు. ఆవిడేం అబద్ధాలు చెప్పదు. ఆవిడ చూసేది మీ మనస్సు కావాలి కానీ ఇంకేం కావాలండి. ఆ విధంగా చక్కగా మరలా చేయకండి. ప్రాయశ్చిత్త కర్మలు మనకి గరుడ పురాణాలు బోడు చెప్తారు. అవన్నీ ఈ రోజుల్లో జరిగేవి కాదు. ప్రాయశ్చిత్తము అంటే మరల దోషం చేయకుండా అనన్య శరణాగతి పొందటం. అది గురువా దైవమా ఎవరి ఇష్టం లేదు. అనన్య శరణాగతి పొందటం, మరలా దోషం చేయకూడదు. అలా ఉన్నారనుకోండి, మీరు మళ్ళీ చెప్పక్కర్లేదు, వచ్చి క్షమాపణలు చెప్పుకోకర్లేదు. ధైర్యంగా నేను చేశానని నువ్వు పాపాల గురించి ఎత్తుకోకర్లేదు. అమ్మా నేను చేశాను నన్ను క్షమించమని మీరు అడగక్కర్లేదు. ఎందుకు అడగమంటారంటే మీరు మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు కాబట్టి. మరలా చేయకుండా ఉంటే ఈ క్షమాపణ అడగక్కర్లేదు. ఇన్ని తప్పులు చేశానని లిస్ట్ చెప్పక్కర్లేదు. కాబట్టి చక్కగా అందరూ చక్కగా ధర్మంగా ఉండండి. ప్రాయశ్చిత్తం అంటే ఏంటో తెలిసింది కాబట్టి ఆ ప్రాయశ్చిత్తాలు చేస్తాను. శుభం భూయాలు.